జరుగుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మానవ హరణానికి వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా పోరాడదాం, అధర్మ యుద్ధాలకు వ్యతిరేకంగా వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఉమ్మడి పిల్లలపై దాడుల సిగ్గు 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 పోరాడదాం ఇరాక్ పై అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వర్ధిల్లాలి శ్రామిక మహిళా పోరాటాలు, వర్ధిల్లాలి శ్రామిక మహిళా పోరాటాలు, వ్యతిరేకంగా పోరాడదాం, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వర్ధిల్లాలి. అంతర్జాతీయ పోరాట దినం మార్చి 8ని పురస్కరించుకొని ఇరాన్పై జరుగుతున్నటువంటి విధ్వంసకర అధర్మ యుద్ధాలకు నిరసనగా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్లుగా అనవసరంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇవి. ఎవరికీ అవసరం లేదు, కానీ ఇది ఆధిపత్యానికి ఆరాటపడేటువంటి ఉబిళ్ళూరుతున్నటువంటి సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరిగేదే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ప్రధానంగా బలైపోయేది మహిళలు, పసిపిల్లలు. అందుకని ఈ దాడికి నిరసనగా, ఈ యుద్ధానికి నిరసనగా, ఈ అధర్మ యుద్ధాలకు నిరసనగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఈరోజు స్త్రీ విముక్తి పోరాటాలతోటే మహిళా విముక్తి జరుగుతుందనేటువంటిది సాధ్యమని, అందుకోసం అందరూ కూడా ఐక్య ఉద్యమాలతోటి ఇవి సాధ్యం చేసుకోవడానికి ముందుకు కదిలి రావాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.